గురజాల నియోజకవర్గం మరీ ముఖ్యంగా గురజాల అర్బన్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అన్యాయాల గురించి డీజీపీ గారికి వివరించాం. మరీ ముఖ్యంగా 2-3 రోజుల క్రితం జరిగిన ఒక ఘటన గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఒక భార్యాభర్తలు న్యాయం కొరకు పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళని కొట్టి అసభ్య పదజాలంతో ఆడవారిని మరి అక్కడున్న సిఐ గారు దూషించడం జరిగింది. అది తట్టుకోలేక హస్బెండ్ ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోకపోతే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేర్చటం. అతను ఇప్పుడు నిలకడగా ఉంది ఆరోగ్యం. ఏది ఏమైనా ఒక సిఐ అనే వ్యక్తి మరి అక్కడ న్యాయాన్ని కాపాడాల్సిన వ్యక్తే ఇలా చేస్తుంటే రేపు ఎలక్షన్లు ఏం జరుగుతాయి అని డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంక్వైరీ చేయించి తప్పకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వేచి చూస్తాం. తప్పకుండా వారం 10 రోజులు న్యాయం జరుగుతుందని ఆశతో పోతున్నాం. ఒకవేళ అన్యాయం జరిగితే తప్పకుండా హైకోర్టు తలుపులు కూడా ఈ విషయంలో తట్టడం జరుగుతుంది. ఎంత దూరమైనా పోయి అవసరమైతే ఢిల్లీ పోయి చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కూడా కలుస్తాం. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. గురజాల నియోజకవర్గంలో పోలీస్ ఆఫీసర్స్ పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారిని ప్రత్యేకంగా నేను, మహేష్ గారు, ఇక్బాల్ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు కలిసి వారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని, యాక్షన్ తీసుకోకపోతే ఎన్నికల సమయంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తొండపి గ్రామంలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో మా వారి మీద, అంటే వైసీపీకి చెందిన వారి మీదేమో 307 వేశారు. అటు తెలుగుదేశం సంబంధించిన వారి మీదేమో 324 వేసి 2 కేసులు కట్టారు. ఇది అన్యాయమని దాన్ని కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద న్యాయం చేస్తామని చెప్పారు. దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. న్యాయం చేయకపోతే ఉద్యమ బాట పట్టడమో లేదా హైకోర్టును ఆశ్రయించడమో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.